నిజం నిప్పులాంటిది. అబద్ధం చక్కర్లు కొట్టినా నిజమే శాశ్వతం. ఎప్పటికైనా వాస్తవం గెలిచి తీరాల్సిందే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లోనూ నిజమే గెలిచింది. ఎల్లో మీడియా గొబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టింది నీతి ఆయోగ్. పచ్చ కుట్రలకు ఫుల్ స్టాప్ పెట్టింది. నీతి ఆయోగ్ ప్రకటనతో అబద్ధాల నేర్పరి చంద్రబాబు గుట్టు రట్టయింది. మీ భూములు కబ్జా చేస్తారు, మీ భూములు లాక్కొంటారు. ఎన్నికల వేళ టీడీపీ కూటమి లీడర్లు పదే పదే చేసిన ప్రచారం ఇది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పని కట్టుకొని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు తానా అంటే తందానా అన్నట్లుగా ఎల్లో మీడియా జనంలో భయాందోళనలు రేకెత్తించింది. ప్రజలను తప్పుదారి పట్టించేలా చేసింది. కానీ కూటమి కుట్రలకు చెక్ పెట్టింది మోదీ నేతృత్వంలోని నీతి ఆయోగ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఆ చట్టం వల్ల భూములన్నీ భద్రంగా ఉంటాయని, భూ పరిపాలన సులభతరం అవుతుందని తెలిపింది. సాక్షి డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వెంకటేష్ అడిగిన ఆర్టీఐ ప్రశ్నకు నీతి ఆయోగ్లోని జల భూ వనరుల శాఖ స్పష్టత ఇచ్చింది. పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణకే ల్యాండ్ టైటిలింగ్ చట్టమని తేల్చి చెప్పింది. నిజానికి ఏపీలో 124 రకాల భూ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలేవి ఇవ్వని భరోసాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇస్తోంది. ప్రజల ఆస్తులను కాపాడటమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లక్ష్యం. భూ తగాదాలతో దేశ ప్రగతి మందగిస్తోంది. ఆ సమస్యల్ని పరిష్కరించేందుకే చట్టాన్ని తెచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ అమలు చేస్తున్నారు. మన దేశంలోని సివిల్ తగాదాల్లో 66% భూములకు సంబంధించినవే. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రగతి కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది ప్రభుత్వం. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నీతి ఆయోగ్ సమాధానం పంపింది. నీతి ఆయోగ్ చైర్మనే ప్రధాని మోదీ. దీంతో బాబు కుట్రలకు చెక్ పడినట్లయింది. నీతి ఆయోగ్ నిజాలతో సీఎం జగన్ పై రైతుల్లో మరింత విశ్వాసం పెరిగింది.